ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇలా పైకి వెళ్ళి మన లెవెల్ అయినటువంటి 51,582 లెవెల్ దగ్గర చూడండి రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ 51,398 లెవెల్ నిన్న కూడా బాగా పనిచేసింది. ఈ లెవెల్ కరెక్ట్గా ఆ లెవెల్ని టచ్ చేసి చూడండి, పిన్ టు పిన్ అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి, పైకి వెళ్ళి వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. ఆ తర్వాత మన లెవెల్స్ వరకు 51,613 అబోవ్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ మన 51,582 ఈ లెవెల్ అండి. ఈ లెవెల్ దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత 51,398 మళ్ళీ ఆ లెవెల్ సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. చూడండి, అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేనైతే టెలిగ్రామ్లో మీకు షేర్ చేశాను. అంటే ఈ లెవెల్ కింద బాగా డౌన్ అయ్యి మార్కెట్ పడిన తర్వాత కింద లెవెల్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు బయింగ్ చేయడము, లేదంటే ఇక్కడ నుంచి అంటే మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాను నేను, ఇలా బాగా మూమెంట్ ఇచ్చి పైకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడి వరకు వస్తే రిజెక్షన్ తీసుకుని వస్తేప్పుడైతే బాగుండు అనుకున్నాను. ఇక్కడి నుంచే రిజెక్షన్ తీసుకునింది. అంటే మూమెంట్ పైకి వెళ్ళిన తర్వాత అయినా మనకి పుట్ సైడ్ తీసుకోవాలి, లేదా బాగా కిందకి వెళ్ళిన తర్వాత అయినా బయింగ్ తీసుకోవాలని చెప్పాను. కానీ మూమెంట్ అయితే పైకి ఇచ్చిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చింది. ఇక్కడైతే మనం పుట్ సైడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడంతా కన్సాలిడేషన్, ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఉన్నింది కాబట్టి అంతా కన్సాలిడేషను. మళ్ళీ ఇక్కడ 51,398 లెవెల్ని చూడండి బ్రేక్ డౌన్ అయిన తర్వాత, అంటే ఇక్కడ ఇలా పెద్ద క్యాండిల్ పడి ఇలా కిందకు వచ్చిన తర్వాత చాలామంది పుట్ సైడు ట్రైల్ తీసుకుంటారు. అంటే వీళ్ళని ట్రాప్లో పడేసిన తర్వాత బయింగ్ సైడ్ వెళ్ళింది. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైనా కూడా ఇటువంటి లెవెల్ మనకి నిన్న ఈరోజు బాగా సపోర్ట్ చేసిన లెవెల్ ఇది గుర్తుపెట్టుకోండి. నిన్న ఈరోజు బాగా సపోర్ట్ చేసిన లెవెల్ని బ్రేక్ చేసింది అంటే రీటెస్ట్ చేసి మళ్ళీ చూడండి ఈ గ్రీన్ క్యాండిల్స్ దాటి వచ్చేటప్పుడు పుట్ సైడ్ వెళ్ళాలి. అలా కాకుండా పుట్ బయర్స్ని ట్రాప్ చేసి ఈ పైకి వెళ్ళేటప్పుడైతే ఇంకా మంత్లీ ఎక్స్పైరీ కదా, ఖచ్చితంగా పైకి లాగుతాడని నాకు ఐడియా వచ్చింది. ఇక్కడైతే బయింగ్ సైడ్ తీసుకున్నాం, ఖచ్చితంగా ఈ లెవెల్స్ వరకు అండి. ఇలా మీరు ఆలోచిస్తూ మార్కెట్లో అర్థం చేసుకుంటూ క్యాండిల్ బిహేవియరు, మన లెవెల్స్ దగ్గర ఎలా సపోర్ట్ చేసుకున్నాం, ఎలా రిజెక్షన్ అవన్నీ చూసుకొని మీరు ట్రేడ్ చేస్తూ ఉంటే చాలా ఎక్సలెంట్గా మీరు ట్రేడ్ చేయొచ్చు. ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఆలోచిస్తూ ట్రేడ్ చేసుకుంటే మీరు మంచి ట్రేడింగ్ అయితే చేయొచ్చండి. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్లో 51,613 అండి. నేను ఆల్రెడీ ముందుగానే ఇక్కడ డ్రా చేసి పెట్టాను. అంటే మీ ముందు నేను ఇలా హారిజాంటల్ లైన్ అన్నీ చేసుకొని డ్రా చేస్తుంటే లేట్ అయిపోతుంది, అందుకనే ముందుగానే డ్రా చేసి పెట్టాను. ఈ 582 లెవెల్ డిలీట్ చేసుకుందాం, ఎక్కువ లైన్లు వద్దు మనకి. ఆ తర్వాత నిఫ్టీలో ఏ విధంగా వర్క్ అయింది చూద్దామండి. చూడండి, నిఫ్టీలో చిన్న గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. అంటే హయ్యర్ లెవెల్లో మన లెవెల్స్ అయితే లేవండి. ఇక్కడ పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకునింది వీవ్యాప్ పైన. అంటే వీవ్యాప్ దూరంగానే ఉంది, కాకపోతే కొద్దిగా అంత పెద్ద గ్యాప్ లేదు కాబట్టి కొద్దిగా ఉంది కాబట్టి ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ చిన్న మూమెంట్, ఇక్కడ ఈ పివట్ పాయింట్ వరకు ఈ లెవెల్ని తీసుకోవద్దు. ఇప్పుడు చేసిన లెవెల్ అండి, మార్నింగ్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ లెవెల్ లేదు. ఈ లెవెల్ని మీరు ఆలోచించొద్దు. ఈ పివట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఈ పివట్ పాయింట్ వరకు అయితే వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ చూడండి డౌన్కి వస్తూ ఇక్కడ మీకు నేను టెలిగ్రామ్లో కూడా ఒక చెప్పాను. చూడండి, ఇక్కడ ఇలా వెళ్ళి ఇలా కిందకు వచ్చి ఇట్లా వచ్చిందంటే చూడండి, ఇక్కడ ఎం ప్యాటర్న్ బ్రేక్ అయింది. ఎం ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ మూమెంట్లో ట్రేడ్ తీసుకుంటే లాస్ అవుతాం. ఎప్పుడైనా రీటెస్ట్ మీద ఈ క్యాండిల్ మళ్ళీ రీటెస్ట్ చేసిన ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ వరకు అయితే మంచి మూమెంట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత
మళ్ళా చూడండి ఈ వీవ్యాప్ అంతా సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్లోనే ఉండిపోయింది. ఇక్కడైతే ఇక్కడ నుంచి చిన్న మూవ్ ఇచ్చింది. నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 24,937 అండి. ఇలా నేను ముందుగానే డ్రా చేయడం మేలు అంటారా, లేదంటే లైవ్లోనే డ్రా చేయడం మేలో మీరు కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. మరి రేపటి రోజున ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు బయింగ్ చేద్దాం, లేదంటే ఈ లెవెల్ కింద క్లోజ్ అయ్యి రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చేటప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవడమా, వీవ్యాప్ పివట్ పాయింట్ మన లెవెల్ ఎలా రేపు లైవ్లో మనకి ఏ విధంగా బిహేవ్ చేస్తుందో చూసుకొని అయితే ట్రేడ్ చేద్దాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా మన లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకొని వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ ఏ విధంగా మనకి సపోర్ట్గా పనిచేస్తాయి, వీవ్యాప్ పివట్ పాయింట్ దాటి అదేవిధంగా వీవ్యాప్ పివట్ పాయింట్ నియర్ బై బ్రేక్అవుట్ ఇచ్చిందా, అవన్నీ చూసుకొని ట్రేడ్ చేసుకుందామండి రేపటి రోజున. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.